లక్ష్మీదేవికి ప్రారంభంలోనే అష్టోత్తర శతనామంలో చంచలాయే నమః అమ్మవారు ఒక చోట ఉండరు, వెళ్తూ ఉంటే మళ్ళీ వస్తూ ఉంటారటండి. మనం ఎప్పుడూ కూడా మా గురువులు చెబుతూ ఉంటారు, ఒక 60 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సన్నివేశం. వారి తాతగారి దగ్గరికి వెళ్ళి రోడ్డు మీద వెళ్తున్నారటండి, ఇంటికి వెళ్తున్నారు. మార్గమధ్యంలో ఒక ఆయన కనబడ్డారట, భోజనానికి రండి అని చెప్పేశారట. మా గురువుగారు అన్నారు, అప్పుడు చిన్నవారు అన్నమాట, తాతగారు ఇంట్లో అమ్మమ్మగారు తగిన భోజన సదుపాయాలు చేయాలి కదా, ఇప్పుడైతే ఫోన్లు వచ్చినాయి, మెసేజ్లు ఇస్తాం వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా, ఆ కాలంలో అవి లేవు కదా అంటే, ఇంట్లో ఆడవాళ్ళని కనుక్కోకుండా మీరు ఇంతమందిని భోజనానికి తీసుకువెళితే ఆమె ఇబ్బంది పడదా అన్నారు. పిచ్చివాడా, ఇవాళ మనం తీసుకువెళ్ళాం కాబట్టి మన చేత్తో పెట్టినట్టు ఉంటుంది. ఒకవేళ అర్ధరాత్రి పూట ఏదో దొంగతనానికి వచ్చి అతనే ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ ఆవకాయ పచ్చడి తిని వెళ్ళిపోతారా, అది తినటం మన ద్రవ్యమే, మన చేత్తో పెట్టాలి. మన సంస్కారం కావాలి అంటే పూర్వజన్మ సంస్కారం ఉంటే కానీ ఇలా పెట్టాలి అనేటువంటి ఆలోచన ఉండదు. కనుక భగవంతుడి గురించి తపస్సు చేస్తున్న జప హోమాలు అభిషేకాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి హితోధకంగా ధనం ఇచ్చినా సరే లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది అని మనకి ఈ విషయం వల్ల తెలుస్తోంది.